టైం అయితే అయిపోతుంది. సో ఇంకొక 4 to 3 days వీఆర్ షిఫ్టింగ్ ద విల్లా. నిజంగా టీమ్ పబ్లిక్ వాళ్ళకి గింతపి భయం లేదు. అదే మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి, మీ వల్ల కంప్లైంట్స్ వచ్చినాయి అండ్ మీ వల్ల నేను ఫేస్ చేస్తున్నా. స్మోక్ కోసం బయటికి పోవడం ఇవన్నీ తమాషాలు చేసి బండ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేసి నేను ఇబ్బంది ఫీల్ అయ్యి ఇప్పుడు ఖాళీ చేసే సిచ్యువేషన్ వచ్చింది. మీరు ఇంకా సామాన్లు చదువుకోలేదు. కాదురా ఏం తమాషాలా యాక్టింగ్ లేదురా. తమాషా దగ్గర చెత్త క్లీన్ చేయమని చెప్పినా చెత్త క్లీన్ చేయమని చెప్పినా ఇప్పుడు క్లీన్ చేద్దాం. అన్న 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 ఏంది దెంగుతురాడా? నేను రానే ఆగే రావు. చెప్పేసానంటే ఎవరు చెప్పు అరే అబద్ధాలా? అరే అంత కావాలి, అరే ఆటో కూడా కావాలి, అంత కావాలి. ఏది బిల్లు తీసుకున్నావా? కొత్త పెళ్లి చేసుకొని కొత్త ఇంటి మీ పిల్లని తీసుకొని పోతున్నావు. అర్థమైంది? బెడ్రూమ్ సర్దుకోండి వదిలేంటే బట్టలు మీరు కూడా తగ్గుతారా? ఆఫీస్ దీనికి కారణం మొగోళ్ళు. అందరికి మెమరీస్ ఉన్నాయి కానీ లడ్డు గారికి చాలా మెమరీస్ ఉన్నాయి. వీడికైతే ఇంకా మెమరీస్ ఉన్నాయి. ఏడైతే మరి డబ్బాల పొక్కలు పెట్టినట. డబ్బా పొక్క ఎట్లా పెట్టి చెప్పరా? ఎందుకు పెట్టినాడు పొక్క? వీళ్ళని చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యిందో ఒక నిమిషం జూమ్ ప్లీజ్. వాట్ ఈస్ దిస్? చిలక అర్జున 2 అర్జున. ఓ వీడు వీడేనా? వీడు వీడేనా? సో గాయస్ టైం అయితే అయిపోతుంది. సో ఇంకొక 4 to 3 days వీఆర్ షిఫ్టింగ్ ద విల్లా. నేను చెప్పి కూడా ఆల్మోస్ట్ 4 days అవుతుంది. ఇంకా సామాన్లు ఏం చదవలేదు. చాలా కోపం వస్తుంది. అన్న మీ బ్యాగులు చదువుకోండి, మీ సామాన్లు ఏమో నన్ను ఉంచండి. మేము కూడా జీపు, కారు, సోఫా అన్నీ మేము పెట్టేందుకు రెడీగా ఉన్నాం. అండ్ నిజంగా టీమ్ పబ్లిక్ వాళ్ళకి గింతపి భయం లేదు. అదే మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి, మీ వల్ల కంప్లైంట్స్ వచ్చినాయి అండ్ మీ వల్ల నేను ఫేస్ చేస్తున్నా. మీ వల్ల మీరు చేసే లక్కూరు పనుల వల్ల రాత్రి కూడా తిరగడము, స్మోక్ కోసం బయటికి పోవడం ఇవన్నీ తమాషాలు చేసి బండ్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేసి నేను ఇబ్బంది ఫీల్ అయ్యి ఇప్పుడు ఖాళీ చేసే సిచ్యువేషన్ వచ్చింది. మీరు ఇంకా సామాన్లు చదువుకోలేదు. అసలు అర్థమైతే లేరా మీరు బాగా? ఒకసారి రాండి లేదు. ఒక్కడు కూడా భయం 3 రోజుల కింద చెప్పిన కొంచెమైనా ఉండాలి కదా సామాన్లు. ఒక్కడు కూడా ఇది చిన్ను పవన్ సర్దుకుంది. అవునన్నా ఇదన్నా చెప్పి సర్దుకుంది. బేసిక్గా ఫ్లాట్ బి చూసిన, ఫ్లాట్ కనేసా చాలా మంచి ఫ్లాట్ చూసినాం. ఈసారి విల్లా మేము తీసుకోవట్లేదు, ఎందుకంటే నాకు విల్లా దొరకలేదు. మేము ట్రై చేసాం, అందుకనే ప్రస్తుతానికి ఫ్లాట్లకి షిఫ్ట్ అవుతున్నాం. కొంతమంది లైక్ చిన్ను ఒక్క ఆమె బట్టలు సర్దుకుంది.
కాదురా ఏం తమాషాలా యాక్టింగ్ చెబుతురా చెత్త క్లీన్ చేయమని చెప్పినా చెత్త నిజంగా ఇట్లా పెడితే ఎప్పుడైనా వెళ్ళిపోమంటారు. ఒకసారి అటు చూపిరా, అటు పెట్టేసాను. అటు చూడు చెత్త. అవునా ఆ చెత్త జోకే రాడా దీనికి క్లీన్ చేయమని నీకు చెప్పినా మనం చెప్పినప్పుడు ఏం చేయాలా గుర్తు చెప్తున్నా అన్నాడు. బట్టలు చదువుకున్నావా? బట్టలు చదువుకున్నావా? సరే రావు అబద్ధం ఆడకు. నీకు ఉన్న మీద చెప్పు. మన మనకి కంప్లైంట్ వచ్చిందా లేదా? అవతల ఆ గ్రౌండ్ లో ఏం చెత్త పడ్డది? ఓటా బిల్లు అయింది. ఓటా తాగింది బిల్లు. నువ్వు ఇట్లా తేజ కాదు. మిమ్మల్ని బట్టలు చదువుకోమన్నా ఒక ఆప్షన్. క్లీన్ చేయమని చెప్పినా ఇప్పుడు క్లీన్ చేద్దాం. అన్న 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 అయింది బే దెంగుతురాడా? మీ వల్ల ఖాళీ చేపిస్తున్నారు తెలుసా? మీరు ఇచ్చే కంప్లైంట్ అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు. ఏడబడతాను 3-4 బండ్లు తీసుకున్నావు. బండి వాడే స్పీడ్ రాజుగా ఎవరు తిప్పు కానీ 3-4 తీసి నువ్వు ఇట్లా ఆటోలలో కూర్చొని ఏం చేస్తున్నావు? మీరు ఆటోలా ఆటోలలో ఏం చేస్తున్నా? ఆటోలలో ఏం చేస్తున్నా? నేను రానే ఆగే రావు. క్లారిటీ చెప్తా. పెళ్లి చేసుకున్నా ఆటోలలో ఏం చేస్తారు మీరు? ఏ ఆట క్లారిటీ చెప్తే నేను చెప్తా. దాంట్లో ఏం చేస్తాను? ఏంట్రా మన్ను నాకు తెలియదు అన్న చెప్పేసాను. చెప్పేసానంటే ఎవరు చెప్పు అరే అబద్ధాలు అరే ఆటో కూడా మావాలి అక్కడ కావాలి. ఏం తాగిడు? తాగడానికి టైం ఉంది. తాగనికే టైం ఉంది. మన క్లీన్ చేసి ఏమవుతుందా? చేద్దామంటే కూడా రావట్లేదు. ఒక్క ఇప్పుడు చేద్దాం. సరే అది ఎంత కావాలి? నువ్వు బిల్లు తీసుకున్నావు. ఏది బిల్లు తీసుకున్నావు? కొత్త పెళ్లి చేసుకొని కొత్త ఇంటికి మీ పిల్లని తీసుకొని పోతున్నావు. అర్థమైంది? దానికోసమే అది తీసేది. కొత్త సంసారం పెడుతున్నాడు. నాకు వాట్సాప్ లో కొన్ని రికార్డింగ్ పెట్టిండు. ఓనర్ వాయిస్ రాకూడదు. ఓనర్ వాయిస్ రాకుండా వేరే వాయిస్ పెట్టి మీకు పెడతా. ఓనర్ ఎంత గలీజ్గా నన్ను తిట్టిండు అర్థమైందా? ఈ మొగోళ్ళు రాకపోతే ఏమేమి చేస్తారు? బండ్లు వేసుకొని బండ్ల మీద ఆర్జీ మళ్ళీ పుగ్గలకు మళ్ళీ ఏం బండ్లు అనుకున్నావు? ఆర్సీలు డ్యూకులు ఇవే కావాలి. సామాన్లన్నీ సర్దమని చెప్పినా కదా 3 రోజులు పడేసినా కాదు. క్యాన్ తీయడుకున్నాయి. బీబీ తెలుసుకుంటున్నా మీరు ఫస్ట్ అది క్లీన్ చేయండి అన్నప్పుడు
కెమెరా ఇట్లా కెమెరా రోల్ కాల్ బెడ్రూమ్ పోవాలి ఎందుకు అరే పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకోవడం చెప్పిండు చెప్పు కొడతారే మౌని చెప్పు అసలు ఇలాగే తీసుకురావట్లేవు ఎవరిని కొత్త రూమ్ ఇద్దరు కలిసి అస్తితో మాట్లాడుతుంది చూడు టాపిక్ ఏం చేసింది అడగండి రా పెళ్లి ఒక రోజు సత్తుకోట వదిలేంటే బట్టలు మీరు కూడా వదిలేగుతారా మరి ఎందుకు రావాలా నేను వదిలేకుండా నేను అసలు బట్టలు సత్తుకొని పక్కన పెడితే మంచిగా క్లీన్ చేయను అని చెప్పి ఇంకా 4 days టైం ఉందన్న సర్దేద్దాం ఎన్ని రోజులు వచ్చినావు నీకు ఎప్పటికల్లా క్లీన్ చేస్తారా క్లారిటీ కావాలి మొన్న క్లీన్ చేద్దామంటే ఇది ఫిక్స్ అయిపోండి ఆఫీస్ దీనికి కారణం లడ్డన్న నేను కాదు. ఈ మొగోళ్ళు నువ్వు ఓడా రాత్రి కూడా తిరిగారు మీరు బల ఎన్ని కంప్లైంట్ నేనా చెప్తూనే ఉంటా అరే బాల్కనీ పోయి వీడు మొన్న బాల్కనీ ఏం చేస్తున్నా ఎట్లా పడుతుంది మంచిగా ఇట్లా పడుతుంది పెళ్లి చేసుకున్న అంకుల్ ఆయన సో గైస్ విల్లా అయితే ఖాళీ చేస్తున్నాం చెప్పురా ఇలా సో గైస్ వెళ్ళా కాల్ ఓన్లీ అంతా అర్జున వాళ్ళనే క్లీన్ చేస్తున్నా అర్జున వాళ్ళ అందరికి మెమరీస్ ఉన్నాయి కానీ లడ్డు గారికి చాలా మెమరీస్ ఉన్నాయి వీడికైతే ఇంకా మెమరీస్ ఉన్నాయి వీడైతే మరి డబ్బాల పొక్కలు పెట్టినట డబ్బా పొక్క ఎట్లా పెట్టి చెప్పరా ఎందుకు పెట్టినాడు పొక్క డబ్బాకి చెట్టిల్లు పెరు విన్నిస్తాయి వెరు సోకేమో హీరో తిరు పట్టది చూసారా గైస్ వీళ్ళని చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యిందో ఒక నిమిషం జూమ్ ప్లీజ్ వాట్ ఈస్ దిస్ చిలక అర్జున టూ అదే ఓ అజ్జన నీలా ఆటల్లో కూర్చొని తాడు అజ్జన్న ఏమని చెప్తే చేస్తాడు అజ్జన మూడానికి బండి తీయడు కార్ తీస్తాడు మాగులో కాలేసి కార్ తీసామంటాడు వాడు మాగులో కాలేసి కార్ తీసామంటాడు వాడు కూడా కాల్సుకో బండి సరే అవన్నీ వద్దులే కానీ మంచిగా అది క్లీన్ చేయండి సీరియస్ చెప్తున్నా రేపు ఏ టైంలో క్లీన్ చేస్తావు మార్నింగ్ 9 మార్నింగ్ అరే లేస్తావా ఈ మనసు పూర్తి చేయాలి మూడు నాలుగు గంటలకి మొదలేసాడు 3-4 నేను ఇప్పుడే పడుకోండి ఇప్పుడు లేదు ఇట్లా అన్నాడు మర్యాద క్లీన్ చేయండి అడగలేదా అరే మీరు ఇద్దరు డోర్స్ పేరు వాడని డోర్స్ ఆడేమో కూర్చోబెట్టి ఆయన వచ్చిందండు మమ్మల్ని ఆయన కమ్మలు కొడుతుంది నిజం చెప్పుడు మందు కావాలని ఫస్ట్ కూడా అంటారు అర్జున మాకు పర్మిషన్ ఇవ్వడంటే బయటికి పోదాం ఆట నేను పిలిపిస్తా ఒక అబ్బాయి ఉన్నాడు అన్నాడు ఆట ఫోన్ నెంబర్ ఎవరి దాంట్లో ఉంది చెక్ చేయాలి నా ఫోన్ లో ఆట ఫోన్ నెంబర్ నీ దాంట్లో సిమ్ లేదు కానీ నాకు ఇప్పించావు అసలు తేజ దాంట్లో ఇదిగో నా 2 ఫోన్లు అయితే ఇస్తా ఏమో చూపిద్దాం ఆగన్నా ఇప్పుడు నాకు తెలియాలి మందు ఎవరు మొదలు పెడతారు నువ్వు పెట్టాను వీడు వీడేనా 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 అరే ఇది అది కదా ఎందుకు అమ్మాయిల మోసం చేస్తారు ఎవరా మొన్న ఇన్స్టాగ్రామ్ అమ్మాయి ఫోటో పెట్టి ఎవరు రానా
ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బ్యాంకు దగ్గర జాబ్ చేస్తారు. వాడి పరిచయం ఉంటే ఇలా బాగా పడుతుంది. వాడైనా పరిచయం చేసింది ఏఐలో. వన్ ఫోన్ ఎడిటింగ్ అయితే అలా అందద్దు కానీ ఒక రోజులో మొత్తం సామాన్లను సర్దేసి రెడీగా ఉండండి. ఓకేనా? క్లియర్ చెప్తున్నా. ఏడుస్తున్నాను. ఎందుకు నడుస్తున్నావు? ఎడిటింగ్ వదిలేయి పాపం. ఎడిటింగ్ లో చాలా ఉందన్న మనకి. చాలా బాగా చేస్తుంది అన్న. చెప్పే పంది పిల్ల ఈ అమ్మ వాంతి నువ్వు దగ్గర తింటున్నావు. ఆడుతుడు నాలా అవుతుడు. అంతే కదా నేను చెప్తాను. నువ్వు కూడా తినవు మళ్ళా అందరినీ అందరినీ అంటే అన్నం తింటారు అందరికన్నా. ఏంటి? ఎందుకు కొట్టిందా? ఎందుకు కొట్టిందా? ఇందే బలం. దూరం నాతో సో గాయ్స్ చూసిరా మేమైతే ఇల్లా ఖాళీ చేసినాం. మొత్తం మీ అన్ని సరే సామాన్లు ఒక మాట ఒక్కొక్కడు ఒక్కొక్క సామాన్ మొయ్యాలి. ఒక మాట అన్న. పని పెట్టా వస్తా. అవును అది పైన గడ్డలో చూసేసి కదా. ఒక మాట అన్న. వస్తాడా? తెలియదురా. వస్తాడు. ఇలా కలిసినాక మాట్లాడుకుంటావా పండగ ఈయన వస్తాడా? ఈయన వస్తాడినా? అసలు నువ్వు మాట్లాడుకుంటావా వీళ్ళ పండగ పబ్లిక్ తెలుసు పెళ్లి నేను చేసుకున్నాను. చూడండి రా. ఆయన కరీమన్ ఉన్నాడా? ఆయన కూడా బట్ట తప్పుకొని చూపిస్తున్నాడు. కరీం భాయ్ ఇస్ అవుట్ ఆఫ్ డేటా. ఓకే సో గైస్ కొత్త ఇంట్లో కలుద్దాం.